హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజనా శ్రీనివాస్ వ్లాగ్స్. ఇప్పుడు మనం మునక్కాయ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మునక్కాయ ముక్కలు పీల్ చేసి, ఆనియన్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఒక 6 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి స్లో ఫ్లేమ్లో వేయించాలి. గసగసాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కలు 2-3, ఒక 3-4 ఇలాచి వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ పట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేయాలి. అది వేగిన తర్వాత, టమాటా వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి కొద్దిసేపు ఉండనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక గసగసాలు, కొబ్బరి, స్పైసెస్ వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. మునక్కాడలు హెల్త్కి చాలా మంచివి. మునక్కాడలే కాదు, మునగ చెట్టు ఆకులు, బెరడు అన్నీ చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో తగినంత కారం, ఉప్పు వేసుకొని, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిస్తే మన మునక్కాడ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో విటమిన్ ఏ, సి, కాల్షియం చాలా బాగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది. మునగాకు కారపొడిలా చేసుకొని తింటే కంటి చూపు మెరుగవుతుంది. బాలింతలు తింటే కూడా చాలా మంచిది. మునక్కాడ ఉడికిన తర్వాత అందులో ఫైనల్లీ కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచితే మునక్కాడ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ప్రతిసారి సాంబార్లో వేయడం కాకుండా మునక్కాడని ఈసారి ఇలా గ్రేవీ చేసుకొని తినండి. బాయిల్డ్ ఎగ్స్ వేసాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.